వాన పడుతున్నప్పుడు బయట క్లైమేట్ చాలా అందంగా ఉంటుంది కదా. సో అందుకోసం వానలో ఒక క్లిప్ తీసుకుందామని బయటకు వచ్చాను. ఎలా ఉంది? వెల్కమ్ బ్యాక్ టు సంధ్య డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ క్లాస్ అర్థమైందా? బాతిక్ అండ్ టై అండ్ డై గురించి చెప్పుకున్నాం కదా. మనకి టై అండ్ డైలో ఒక శారీ అయితే న్యాచురల్ ప్రింట్స్ తోటి లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ రోజులు ఉండేటట్టు ఒక వీడియో అయితే చేస్తానండి. కాకపోతే ఇప్పుడైతే చేయను. ఇప్పుడు ఎందుకంటే మనకు ప్రింట్స్ మధ్యలో అదొకటి చేశాను అనుకో మిస్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి అన్ని ప్రింట్స్ క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను స్క్రీన్ ప్రింటింగ్, ఇండస్ట్రియల్ ప్రింటింగ్లో ఫస్ట్ స్క్రీన్ ప్రింటింగ్ గురించి చూపిస్తాను మీకు. ఈ స్క్రీన్ ప్రింటింగ్ నేను ఒకటి చేయించుకున్నాను ఆల్రెడీ, స్క్రీను నా పోర్ట్ఫోలియో కోసం అని చెప్పి. అది మీకు నేను చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. దీనికి ఏంటంటే మధ్యలో రంగేసి పైనుంచి కిందకి లాగటమే. సో అట్లా మన ఏటీఎం కార్డు లాంటి కార్డుతో పట్టి లాగుతారనమాట. సో ఇది అయితే దీనికి వచ్చి ఒకప్పుడైతే ఏంటంటే సిల్క్ ఫ్యాబ్రిక్ వాడి చేసేవారు. సిల్క్ ఫ్యాబ్రిక్కి మనకి పేపర్ స్టెన్సిల్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ స్టెన్సిల్ దాని మీద గమ్ పెట్టి అంటించేసేవారు. గమ్ ఉన్న దగ్గర ఏమయ్యేదంటే కిందకి రంగు దిగదు. సో మిగిలిందంతా మనకి రంగు దిగేది. అలా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే నైలాన్ థ్రెడ్స్తో ఉన్న జల్లెడ్ అంటే అలాంటి దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారనమాట. సో దీన్ని ఏంటంటే యూవీ లైట్స్ మీద పెట్టి అది కాల్చి అలా చేస్తారనమాట. సో దాని ప్రొసీజర్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ప్రజెంట్ ఎలా స్క్రీన్ తయారు చేస్తున్నారు. నేనైతే చిన్నది చేయించుకున్న. ఇండస్ట్రీలో అయితే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, మనకి శారీ సైజులో ఉంటాయి అనమాట. 30 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు ఉంటాయి ఇవి స్క్రీన్లు. సో ఇందులో 2 రకాల మెషులు ఉంటాయి, ఎల్లో ఒకటి, వైట్ ఒకటి. ఎల్లో కొంచెం క్వాలిటీది అనమాట. ఇక నేనైతే వైటే చేయించుకున్నా, నాకు అంత అవసరం లేదు క్వాలిటీ అని చెప్పి, మనం వర్క్ చేయం కదా రెగ్యులర్గా అని. సో ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు యూవీ లైట్ కింద పెట్టే ముందు ఒక ఫోటో ఎమల్షన్ పెయింట్ వేస్తారు. వేసి దాన్ని నీట్గా పెయింట్ అద్దేసి 2 పక్కల తర్వాత ఆరబెట్టేసి దాన్ని యూవీ లైట్స్ మీద మనం ఏదైతే డిజైన్ ఇచ్చామో ఆ డిజైన్ని పెట్టి దాని తర్వాత మనం అది ఆ స్క్రీన్ పెడతారు. పెట్టిన తర్వాత ఏమవుద్దంటే యూవీ లైట్ మొత్తం అంతా పడిద్ది. ఎక్కడైతే మన డిజైన్ ఉందో అక్కడ పడదు. ఆ ప్లేస్లో ఏం చేస్తారంటే వాటర్ పోసి నీట్గా కడిగేస్తే మన డిజైన్ నీట్గా బాగా వచ్చింది అనమాట. సో ఇది ప్రొసీజరు. ఇట్లానే చేస్తారు స్క్రీన్లు. ఇట్లా చేసిన తర్వాత మనకి శారీకి వాడతారనమాట. దీనిలో మళ్ళీ రవ్వ జల్లెడ, పిండ జల్లెడ ఎలా వేరియేషన్స్ ఉంటాయో అట్లాగే లావు రంధ్రాల మెషు, సన్న రంధ్రాల మెషులు ఉంటాయి అనమాట. ఇవేంటంటే 40 to 80 మెషు ఉంది. రంధ్రాలు పెద్దగా ఉంటాయి. ఇవి గ్లిట్టర్ కొంచెం మందంగా ఉండే ప్రింట్ల కోసం వాడతారు. తర్వాత 110 to 160 మెషు, ఇవి టీషర్ట్లు, క్యారీ బ్యాగ్లు అటువంటి వాటికి వాడతారు. 200 నుంచి 250 ఈ కొంచెం సన్న రంధ్రాలు ఉంటాయి కదా, వీటి సిల్క్ ఫ్యాబ్రిక్స్కి వాటికి ఎక్కువగా వాడతారు. తర్వాత 300, 350 ఏంటంటే పేపర్ గ్లాసెస్, విజిటింగ్ కార్డ్స్ అట్లాంటి వాటికి వాడతారనమాట. మనకి స్క్రీన్ ప్రింట్ వేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు అటొకరు ఇటొకరు నిలబడి చీరకు అవతల పక్క నిలబడి కలర్ లాగుతూ మళ్ళీ స్క్రీన్ని లేపి పెడుతూ చేస్తూ ఉంటారు కదా. దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇండస్ట్రీలో అలాంటి ప్రొసీజర్ ఏమి ఉండదు. కానీ ఫస్ట్ ఏ ప్రొసీజర్కైనా కానీ ముందేంటి వాష్ చేయాలి కదా. కాటన్ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా కానీ దానికి ఒకవేళ గంజి కానీ ఏదైనా షైనర్ కానీ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు వేసిన ప్రింట్ అతుక్కోదనమాట. సో అందుకని వాష్ చేస్తారు. సో వాష్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఉంటుంది. దీనిలో ఏంటంటే మనకి స్క్రీన్ ప్రింట్లో ఎలాగ మెషులు వాడారో అట్లాగే దీనిలో కూడా రోలర్కి మెషులే ఉంటాయి అన్నమాట, డిజైన్ చేసిన మెషులు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఎక్సెస్ కలర్ ఉంటే కూడా వాష్ చేసి తర్వాత మళ్ళీ గంజి లేకపోతే షైనరు ఇట్లాంటివన్నీ పెట్టి నీట్గా మళ్ళీ రోల్ చేసి బయటికి వదులుతారు. అప్పుడు మొత్తం కంప్లీట్ అవుతుంది అనమాట టాస్క్. సో స్క్రీన్ ప్రింట్లో వాడిన మెషులే దీనిలో కూడా. రోటరీ ప్రింట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎట్ ఏ టైమ్ 24 కలర్స్ వాడచ్చు, 16 to 24. నెక్స్ట్ వచ్చి మనది రోలర్ ప్రింట్. రోలర్ ప్రింట్కి ఏంటంటే మనం ఇది ఒకప్పుడు స్టీల్ గిన్నెలు కానీ ఏదైనా కొన్నప్పుడు వాటి మీద పేర్లు రాయించుకునే వాళ్ళం కదా. సో అట్లా పేర్లకి అప్పుడు ఏంటంటే వాళ్ళు చుక్కలుగా చెక్కుతారు. ఇక్కడ ఏంటంటే రంధ్రాలలాగా చెక్కుతారు. అవసరమైన చోట ఘాట్లు కూడా పెడతారు. ఈ ఫ్లవర్ డిజైన్ లాగా కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. సో ఇది కార్వింగ్ అనేది చాలా కొంచెం ప్రొఫెషనల్స్ అయితేనే చేయగలరు, అంత ఈజీ కాదు ఇది. ఇంకొకటి ఆ సిలిండర్లు రాగితో తయారు చేసిన సిలిండర్లు ఎక్కువ రోజులు మన్నుతాయి. కొంచెం ఇదేంటంటే రోలర్ ప్రింట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇండస్ట్రీ ఇది. సో అందుకని ఎక్కువగా రోటరీ వైపే ఎక్కువ మంది
ఇండస్ట్రియల్ పెట్టాలి అనుకునే వాళ్ళు రోటరీ సైడే వెళ్తారు. రోలర్ తక్కువ పెట్టడానికి రీజన్ అయితే ఇది. దీనికి ఏంటంటే ఈ కలర్స్ కూడా వీళ్ళు ఏంటంటే 6 to 8 కలర్స్ మాత్రమే వాడగలుగుతారు ఎట్ ఏ టైము. దీనికి ఇంకోటి కలర్స్ కూడా కలపటం చాలా ఇంపార్టెంట్ స్క్రీన్కి కానీ లేకపోతే దీనికి రోటరీకైనా రోలర్కైనా సరే చాలా ఇంపార్టెంట్ కలర్స్ కలపడం అనేది. అవి పర్ఫెక్ట్గా కలపకపోతే అతుక్కోదనమాట ఫ్యాబ్రిక్ మీద. ప్రొసీజర్ కొంచెం అటు ఇటుగా మిషనరీ ఉంటుంది కాబట్టి కొంచెం అది కానీ ఇది కానీ ఒకేలా ఉంటాయి. అడ్వాంటేజెస్ అయితే మనకి రోటరీకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే ఎక్కువ మనకి అదే ఎక్కువ నడుస్తుంది. 60 to 70% ఇండస్ట్రీస్ అన్నీ మనకి రోటరీలోనే ఉంటాయి. ఓకేనా. మన దగ్గర ఉన్న స్క్రీన్ తోటి ఒకసారి ప్రింట్ వేసి చూపిద్దాం మీకు, అంటే ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి చేస్తున్నాను. కింద మనం బ్లాక్ ప్రింట్ కానీ లేకపోతే స్క్రీన్ ప్రింట్ కానీ ఏదైనా సరే కింద మనం ఇస్త్రీ చేసేటప్పుడు కింద ఎలా మెత్తగా పెట్టుకుంటామో అలా కింద మనకి బొంతలాగా ఏదో ఒకటి క్లాత్ అయితే మెత్తగా ఉండేటట్టు పెట్టుకుని ఆ తర్వాత చేసుకోవాలి. అది బ్లాక్ అవ్వచ్చు లేదంటే స్క్రీన్ అవ్వచ్చు. ఓకేనా. అంటే మనకి ఇలా చేసేవి ఈ రోటరీల్లో వాటిలో ఏంటంటే ఆ ఇండస్ట్రీలు చూసుకుంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే నా దగ్గర మామూలుగా మన దగ్గర సింథటిక్ పెయింట్లు ఉంటాయి కదా, ఆ సింథటిక్ పెయింట్లతో చేశానమాట. మనకి తాంజూర్ పెయింటింగ్ కోసం అని చెప్పి ఉంటాయి కదా పెయింటింగ్లు, అవి అయినా వాడచ్చు లేదంటే నార్మల్ పెయింట్స్ అయినా వాడచ్చు. ఊరికే చూపిద్దామని చెప్పి ఒకటి పెట్టాను అట్లా. ఓకేనా. చూడండి నీట్గానే వస్తుంది, ఐడియా కోసం. ఇండస్ట్రీ ప్రింటింగ్స్ గురించి అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో రాయండి, చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ మనం మోడర్న్ ప్రింట్స్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఫస్ట్ బయటే వీడియో చేద్దాం అనుకున్నా, ఆ గాలికి వాయిస్ ఓవర్ అంతా ఎగిరిపోతుందనమాట, క్లారిటీ లేదు. సో అందుకని చెప్పి ఆ వీడియోకే వాయిస్ ఓవర్ కింద ఇచ్చాను. ఇప్పుడు తర్వాత ఇంకా బయట కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పి ఇక లోపలికి వచ్చి చేస్తున్నాను అనమాట వీడియో. ఓకేనా. బాయ్.